జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క కరుణా కటాక్షములను సంపూర్ణముగా పొందే విధానమును వివరించే దివ్య స్తోత్రరాజము లలితా త్రిశతి నామార్థములు 14వ భాగము. ఈకార రూప జగన్మాత యొక్క నిర్గుణ స్వరూపమైన పంచదశాక్షరీ మహామంత్రములోని క ఏ ఈ లహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం అనే 3 కూటములు ఉన్నాయని, వీటిలో మొదటి 5 బీజాక్షరములు పరమేశ్వరి యొక్క శిరఃపర్యంతము కంఠభాగము వరకు గల వాగ్భవ కూటమని, తరువాతి 6 అక్షరములు కంఠభాగము నుండి కటి ప్రదేశము వరకు గల కామరాజ కూటమని, చివరి 4 అక్షరములు కటి ప్రదేశము నుండి పాదముల వరకు గల శక్తి కూటమనే విషయమును మనము ఇదివరకే గ్రహించాము. ఇంతవరకు మొదటి కూటమైన వాగ్భవ కూటములోని మొదటి 2 అక్షరములను వివరించిన లలితా త్రిశతి ఇప్పుడు ఆ తల్లి యొక్క 3వ అక్షరమైన ఈకార రూపమును తన అవయవముగా కలిగి ఉన్నది అని తెలియజేస్తుంది. ఈకారము అనే బీజాక్షరము శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ప్రతిపాదితము. తాను స్వయముగా ఈ బీజాక్షరమును ప్రతిపాదించినందున ఆధ్యాత్మిక మార్గములో ఔన్నత్యమును సాధించాలనుకునే వారికి, పరమేశ్వరి యొక్క కరుణా కటాక్షములు సంపూర్ణముగా పొందాలనుకునే వారికి ఈకారము ఒక వరప్రదాయిని. ఓం ఈకార రూపా శ్రీ లలితాంబికాయై నమః అనేది ధ్యాన మంత్రము, ధ్యానమును సిద్ధింపజేయు మంత్రము. ఈసిత్రి జగన్మాత ఈశ్వరి, ఈసిత్రి అనగా కోరికను కలుగజేయున్నది, ఇచ్ఛాశక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి అనేది ఒక వ్యక్తి యొక్క జీవితమును చైతన్యపరచి జీవితానికి చోదక శక్తిగా ఉండి ముందుకు నడిపించే సంకల్ప శక్తి. ఇచ్ఛ అంటే సంకల్పం లేదా కావాలి అనే భావన, మరియు శక్తి అంటే శక్తి లేదా బలం. యోగ శాస్త్రము ప్రకారము శక్తి అనేది విశ్వంలోని వస్తువులను సృష్టించడానికి మరియు మార్చడానికి శక్తిని కలిగి ఉన్న విశ్వశక్తి. ఈ శక్తియే ఈ సమస్త విశ్వమును సృష్టిస్తున్నది, నడిపిస్తున్నది మరియు లయము చేస్తున్నది. ఈసిత్రి అన్న నామమునకు మరొక అర్థము ఈశ్వరత్వము కలిగినది. ఈశ్వరత్వము అన్న పదమునకు కూడా 2 అర్థములు ఉన్నాయి. మొదటిది ఈశ్వరత్వము అనగా శాసకురాలై ఈ సమస్త విశ్వమును పరిపాలించున్నది. ఆ తల్లి ఆజ్ఞలను అనుసరించే కదా ఖగోళములోని గ్రహములు, పాలపుంతలు, నక్షత్రములు అన్నీ కూడా ఒక నిర్ణీత కక్ష్యలో చరిస్తున్నాయి. ఆ విధముగా కాకపోతే, ఆ తల్లి ఈశ్వరత్వమే లేకపోతే ఒకదానిని ఒకటి ఢీకొని జరిగే అనర్థమును మనము ఊహించనైనా ఊహించగలమా? ఆలోచించండి. కేవలము ఖగోళ విశ్వమే కాదు, ఈ సమస్త విశ్వములోని జీవజాతులన్నీ కూడా ఆ తల్లి యొక్క శాసనమునకు లొంగి నడుచుకోవలసి ఉంటుంది. కనుక లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరిని ఈసిత్రి అన్న నామముతో కీర్తించింది. ఇక ఈశ్వరత్వము అన్న పదమునకు మరొక అర్థము ఈశ్వరతత్వమును సంపూర్ణముగా ఎరిగినది, తనను నమ్మి ఆరాధించు భక్తులకు ఈశ్వర జ్ఞానమును కలుగజేసి భక్తులకు ఈశ్వరునకు మధ్య గల మాయా అనే తెరను తొలగించి వారిని ఈశ్వర సన్నిధికి చేర్చున్నది. ఇచ్ఛాశక్తి అనగా కోరికలను కలిగించున్నది అన్న విషయమును మనము తెలుసుకున్నాము. ఈ కోరికలలో జ్ఞానశక్తి కలిగి మనను ఈశ్వరి వైపు
అక్కడి నుండి ఈశ్వరతత్వము ఎరిగి పరమేశ్వరుని సన్నిధికి చేర్చుటకు క్రియాశక్తిని కలిగించే కోరికలను ప్రసాదించునది ఈశిత్రి అని కీర్తించబడిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి. ఈప్సితార్థప్రదాయిని. ఈప్సితార్థప్రదాయిని అన్న నామము 3 పదముల సమాహారము. అవి ఈప్సిత, అర్థ, ప్రదాయిని. ఈప్సితములు అనగా కోరదగిన అని అర్థము. అర్థములు అనగా విషయములు. ప్రదాయిని అనగా ప్రసాదించున్నది. ఇక్కడ మనము ఒక విషయమును గ్రహించాలి. మానవుల కోరికలు అనంతములు. వాటికి అంతు అంటూ ఉండనే ఉండదు. ఒక కోరిక మనసులో ఉదయించి ఆ కోరిక తీరేటప్పటికీ మరొక కోరిక ఆ స్థానములో ప్రవేశిస్తుంది. పోనీ ఇన్ని కోరికలు వస్తున్నాయి, తీరుతున్నాయి కదా అని అతడు సంతృప్తి పొందుతాడా అంటే కానే కాదు. అతడు నిత్య అసంతృప్తుడే. ఇంకా ఏదో కోరిక తీరలేదనే వెలితి. కనుక జగన్మాత లలితాంబికను మనము ప్రార్థించవలసిన, అర్థించవలసిన, యాచించవలసిన విషయములు సాధ్యమైనంత వరకు మనకు పరమార్థమును ప్రసాదించగలిగినవై ఉండాలి. ధర్మబద్ధములై ఉండాలి. అధర్మముతో కూడిన కోరికలను ఆ తల్లి ఎప్పటికీ ప్రసాదించదు. ఒకవేళ అవి అయాచితముగా మనకు లభ్యమైన అవి ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. అందువలన పరమేశ్వరిని మనము జీవితములో అభ్యుదయమునకు సంబంధించిన కోరికలను అర్థించినట్లయితే ఆ తల్లి అటువంటి ఈప్సితార్థములను తప్పగా అనుగ్రహిస్తుంది. అటువంటి కోరికలు తన జీవితమునకు, సమాజమునకు ఔన్నత్యమును ప్రసాదించగలిగినవై ఉండాలి. తాను ఆచరించిన ప్రతి కర్మకు వెంటనే ఫలితమును ఆ తల్లి నుండి వాంఛించుట సరి అయినది కాదు. జడత్వముతో కూడిన కొన్ని కర్మలకు ఆ తల్లి వెంటనే స్పందించదు. కాలాంతరమున ఎప్పుడో జీవుడు వాటి ఫలితమును తప్పక పొందుతాడు. ఏ విధముగా ఒక చక్రవర్తి తన సేవకులు ప్రదర్శించే చైతన్యవంతమైన కర్మలకు సంతుష్టుడై వారికి బహుమతులను అందజేస్తాడో, అదే విధముగా శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన మాత తన భక్తులు ఆచరించు సత్కర్మానుష్ఠానములకు తగిన ఫలితములను ప్రసాదిస్తుంది. అందువలన పరమేశ్వరి ఈప్సితార్థప్రదాయిని అన్న నామము స్థిరమైనది. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.